హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తెలంగాణ రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రై అంటే అందరూ మక్కువ ఎక్కువ చూపిస్తుంటారు కదా. అదీకాక తెలంగాణ స్టైల్ అంటే కొంచెం మసాలాలతో ఘాటుగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రెస్టారెంట్లో అయితే ఇక చెప్పనవసరం లేదండి, వేడి నూనెలో వేయించి మసాలాలతో వేడిగా వడ్డిస్తారు కదా. అందుకనే ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు రెస్టారెంట్లో తినడానికి. ఆ రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైని ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 1 కేజీ వరకు చికెన్ని ఇలా పెద్ద సైజు ముక్కల కింద కొట్టేసి వీటిని శుభ్రంగా కడిగి ఉప్పు వేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేయండి. ఇందులో ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోయి మనకి చికెన్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కారం వచ్చేసి ఒక 3 టీ స్పూన్ల వరకు వేసుకోండి. మీరు ఘాటు తక్కువ తినేవారైతే 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. నేను చిన్న టీ స్పూన్తో వేస్తున్నాను కాబట్టి ఒక 3-4 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ వచ్చి 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నానండి. మీకు రుచికి సరిపడి ఎంత పడుతుందో చూసి వేసుకోండి. పసుపు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను. అదే పెద్ద టీ స్పూన్ అయితే 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. అలాగే పెప్పర్ పౌడర్ వచ్చేసి 1 టీ స్పూను, అల్లం వెల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు పట్టిన ఫ్రెష్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వచ్చి 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇందులోనే ధనియా పౌడర్ వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా వేసి ఆయిల్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకొని ఈ మొత్తం అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఈ మసాలాలన్నిటినీ కూడా చికెన్కి పట్టేటట్టు బాగా కలిపేయండి, ఎక్కడా కూడా గ్యాప్ లేకోకుండా. ఇలా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో 1 గంట సేపు నానబెట్టేయండి. లేదు మీకు ఫ్రిడ్జ్ లేదు అనుకుంటే గంట సేపు మూత పెట్టేసి పక్కనైనా పెట్టేసుకోవచ్చు. ఇలా మ్యాగ్నెట్ అయిన చికెను మనకి మసాలాలు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై అనేది చాలా జ్యూసీగా చాలా టేస్టీగా వస్తుంది. ఇదిగోండి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసింది. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని, నేనైతే మందపాటి కళాయి పెట్టుకున్నానండి. మందపాటి కళాయి అయితే మనకు అడుగు అంటుకోకుండా చికెన్ ఫ్రై అనేది చక్కగా వస్తుంది. ఇందులోనే ఒక 150 గ్రాముల వరకు ఆయిల్ అనేది తీసుకోండి. నేను 5-6 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసాను. మనకి చికెన్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. ఇంకొంచెం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ మనకి ఇలా రెడీ అవుతుంది అనమాట. చాలా జ్యూసీగా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన ఈ చికెన్ని కాగిన ఆయిల్లో కొంచెంగా ఇలా వేసేయండి. ఇలా మొత్తం అంతా చికెన్ అంతటిని కూడా వేసేయండి. అందుకే నేను కొంచెం పెద్ద కళాయి తీసుకున్నానండి. చికెన్ మొత్తాన్ని ఒక్కసారి వేయించుకోవాలి కాబట్టి ఇలా చికెన్ మొత్తాన్ని వేసేసి గరిటె పెట్టి ఒకసారి కలిపేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టేసి 10 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకుంటూ ఈ చికెన్ ఫ్రైలో ఉన్న వాటర్ మొత్తం ఉడికిపోయి ఆయిల్ పైకి తేలి ముక్క మనకి మెత్తగా ఉడికే వరకు కూడా ఈ చికెన్ ఫ్రైని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మరలా ఒక 10 నిమిషాల తర్వాత మరలా మూత తీసుకొని మరలా ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, వాటర్ మొత్తం ఉడికిపోయి మనకి ఆయిల్ అనేది పక్కకు వచ్చేసింది చూసారా. ఇలా మొత్తం కూడా సెపరేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైని మనం తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాము. ఇందులోనే ఉల్లిపాయ పచ్చిమిర్చి అస్సలు వేయొద్దండి. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై మొత్తాన్ని కూడా తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోండి. అప్పుడు మనకి ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు అదే ఆయిల్లో నేనైతే మీడియం సైజు ఉల్లిగడ్డలు వచ్చేసి 3 తీసుకొని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. ఒక 5 పచ్చిమిర్చి తీసుకుని ఇలా పొడవుగా చీల్చి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా ఈ కళాయిలో వేసేసుకొని వీటిని మనం దోరగా వేయించేసుకుందాం. అదే ఆయిల్లో కింద అడుగంటుకోకుండా ఇలా గరిటెతో కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేయించేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది మనకి ఇలా వేగిపోయింది కదా. ఇలా వేగిన ఈ ఉల్లిపాయల్లో గుప్పెడంత కరివేపాకు కూడా తుంచి వేసుకోండి. ఈ కరివేపాకులో ఉన్న చిటపట్లు ఆగిపోయే వరకు కూడా ఇలా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసి కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసి హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక పావు గంట సేపు కలుపుకుంటూ కుక్ చేయండి. అలాగే ఒక పావు గంట సేపు లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేయండి. అప్పుడు మనకి చికెన్కి ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది చక్కగా పట్టి గ్రేవీ అనేది చాలా బాగా ఉంటుంది. అన్నంలో, చపాతీలో, పూరీలో దేంట్లోకైనా సరే మీరు కలుపుకొని తినేయచ్చు.
ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను నేను గ్రేవీ అనేది ఎలా వచ్చింది ఏంటో. చూసారా, మనకి గ్రేవీతో చికెన్ ఫ్రై అనేది ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో లాస్ట్గా గరం మసాలా వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా వేసుకొని ఒక 10 నిమిషాలు ఈ చికెన్ ఫ్రైని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. దింపే ముందు మాత్రం కొత్తిమీర కొంచెం కట్ చేసి వేసుకోండి. అంతేనండి, తెలంగాణ రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు ఈ చికెన్ ఫ్రైని తినాలి అంటే ఇక రెస్టారెంట్కి వెళ్ళే పని లేదండి, ఇంట్లోనే మీరే చేసుకొని లాగించేయచ్చు ఈ తెలంగాణ రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైని. కొత్తిమీర కూడా చల్లుకొని ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయండి. అప్పుడు కొత్తిమీరలో ఉన్న స్మెల్ అంతా కూడా ఈ చికెన్కి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, తెలంగాణ రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. అలాగే ఇంకొన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ పేజీని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.